వామన్రావు దంపతుల హత్య కేసులో ఇక సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన వామన్రావు దంపతుల హత్య కేసులో వామన్రావు తండ్రి ఫిర్యాదు మేరకు కేసును సీబీఐకి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని గుంజపడుగు గ్రామానికి చేరుకుంది. వామన్రావు హత్య కేసు విచారిస్తున్న సీబీఐ రామగుండం కమిషనరేట్కు వెళ్లింది. రామగుండం కమిషనరేట్లో వామన్రావు హత్య కేసు ఫైళ్లను పరిశీలించారు. అలాగే వామన్రావు కుటుంబ సభ్యులను ఇంట్లోనే విచారించారు. వామన్రావు తండ్రిని అలాగే ఆయన సోదరుణ్ణి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వామన్రావు హత్యకు గురైన ప్రదేశం రామగిరి మండలం కల్వచర్ల ప్రధాన రహదారిపై సీబీఐ అధికారులు విచారించారు. ఇక ఈ కేసులో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హస్తముందని న్యాయ వ్యవస్థను సంప్రదించారు గట్టు వామన్రావు తండ్రి కిషన్ రావు. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టనుంది సీబీఐ. అటు ఈ కేసులో అరెస్టైన 7 ప్రస్తుతం బెయిల్పై విడుదలై బయటే ఉన్నారు.